బ్రేకింగ్ న్యూస్ బళ్ళారిలో రాజకీయ వైషమ్యాలు రక్తం చిందించే స్థాయికి చేరాయా? మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వాల్మీకి విగ్రహం సాక్షిగా మొదలైన ఫ్లెక్సీల యుద్ధం తుపాకుల మోతకు దారి తీసింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్మెన్ చేతిలోని తుపాకీని లాక్కొని గాలి టార్గెట్గా 2 రౌండ్లు కాల్పులు జరపడం బళ్ళారిని వణికించింది. త్రుడిలో ప్రాణాపాయం నుంచి గాలి తప్పించుకున్న ఈ గొడవలో ఒకరు బలయ్యారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. నిక్కచ్చిగా పనిచేసే ఎస్పీ శోభారాణిని రాత్రికి రాత్రే మాండ్యకు బదిలీ చేయడం వెనుక కుట్ర ఉందా? కొత్త ఎస్పీ పవన్ నెజ్జూరు బాధ్యతలు చేపట్టిన గంటల్లోనే బళ్ళారి ఎలా రణరంగంగా మారింది? గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే మళ్ళీ ఆయనతో పాటు శ్రీరాములు సోమశేఖర్ రెడ్డిలపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాళ్లు కర్రలు సోడా బాటిళ్లు కొడవళ్లతో ఇరు వర్గాలు తలపడడంతో బళ్ళారి వీధులు యుద్ధ భూమిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రూస్పేట పోలీసులు రంగంలోకి దిగి 10 మందిపై కేసు నమోదు చేశారు. ఈ రాజకీయ యుద్ధం ఎటు దారి తీస్తుంది? బళ్ళారిలో ప్రశాంతత మళ్లీ నెలకొంటుందా? చూడాలి. బళ్ళారిలో రాజకీయ వైషమ్యాలు రక్తం చిందించే స్థాయికి ఎందుకు చేరుకున్నాయి? మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? బళ్ళారిలో ఇక ఏం జరగబోతుంది? ఇదే పరిస్థితి రాజకీయ వైషమ్యం ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉందా? లేదంటే తిరిగి మళ్ళీ ఒక రకమైనటువంటి ఒక సామరస్యపూరిత వాతావరణం మళ్ళీ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా? మరింత సమాచారాన్ని విశ్లేషణను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, బళ్ళారిలో ఒక్కసారిగా ఎందుకు ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి? సో గాలి జనార్దన్ రెడ్డి టార్గెట్గా మళ్ళీ ఎందుకు మారినట్టుగా కనిపిస్తోంది? ప్రస్తుతం బళ్ళారిలో నివురుగప్పని నిప్పుల పరిస్థితి ఉంది. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. అటు ఇరు వర్గాలు, అటు బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులు, ఇటు గాలి జనార్దన్ రెడ్డి, గంగావతి ఎమ్మెల్యేగా ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి ఉన్నారు, ఆయన అనుచరులు పోటాపోటీగా మోహరించారు. ఒకరిపైన ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది ఇరు వర్గాల్ని అక్కడి నుంచి చెదరగొట్టడానికి. కాల్పుల ఘటన జరిగిన తర్వాత కూడా అంతే స్థాయిలో అక్కడ ఇరు వర్గాలు కూడా గుమిగూడి పెద్ద ఎత్తున నినాదాలు చేసుకోవడం, ఒకరిపైన ఒకరు దాడులకు ప్రయత్నించడం, దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం బళ్ళారి పోలీసు ఉన్నతాధికారులు అక్కడ 144 సెక్షన్ పెట్టారు. బయట నుంచి ఎవరూ రాకుండా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అతని ముఖ్య అనుచరులు ఎవరు కూడా బయటకు రాకుండా వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్లో పెట్టిన పరిస్థితి. ప్రస్తుతం అటు ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గాలి సోమశేఖర్ రెడ్డి, అలానే మాజీ మంత్రి, మాజీ ఎంపీ బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బి శ్రీరాములు, వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. భరత్ రెడ్డి అనుచరుడు ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం 9 మంది పైన, గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్తో సహా 9 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక గాలి జనార్దన్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. కావాలనే అటు నారా భరత్ రెడ్డి రాద్ధాంతం సృష్టించాడు. ఆ బళ్ళారిలో ఒక విగ్రహ ఆవిష్కరణను అడ్డుగా పెట్టుకొని, సాకుగా పెట్టుకొని ఇక్కడ కావాలని ఇదంతా గొడవ చెలరేగేటట్టుగా చేశాడంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఇటువంటి రౌడీలకు, రౌడీ చేష్టలకు ఏమాత్రం భయపడేది లేదంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. ఇటీవలనే ఆయన తన పార్టీని బీజేపీలోకి విలీనం చేసి ఆయన బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. వాస్తవానికి మొన్న శాసనసభ ఎన్నికల కన్నా ముందు కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పార్టీని ఆయన ఏర్పాటు చేశారు. బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఆయన కొనసాగారు. ఆయన జైలుకు వెళ్ళిన తర్వాత కూడా అదే హవా కొనసాగుతూ వచ్చింది. కానీ భరత్ రెడ్డి అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతోని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఆయన గెలిచారు. గెలిచినప్పటి నుంచి కూడా అటు గాలి జనార్దన్ రెడ్డికి, అటు భరత్ రెడ్డికి మధ్య కొంత రాజకీయ విభేదాలు మొదలయ్యాయి. దాంతో అప్పుడప్పుడు రాజకీయపరమైన విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. కానీ నిన్న ఈ గొడవకు దారితీసిన కారణం మాత్రం అటు భరత్ రెడ్డి అనుచరుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, ఆయన
వ్యక్తి సతీష్ రెడ్డి. ఆయన చేసిన పని కారణంగానే నిన్న ఈ గొడవంతా కూడా జరిగింది. వాస్తవానికి రేపు బళ్ళారిలో ఎస్సీ సర్కిల్లో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. నారా భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే బళ్ళారి నగర వ్యాప్తంగా అన్ని ఫ్లెక్సీలు కట్టారు. రేపు జరగబోయే విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి అందరూ విజయవంతం చేయాలంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టారు. అవే ఫ్లెక్సీలు ఎస్సీ నగర్లో ఉన్న అటు గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద కూడా కడుతూ ఉన్నారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే అటు ఆయన గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహరీకి ఈ ఫ్లెక్సీలన్నీ కూడా కట్టడానికి ప్రయత్నించాడు సతీష్ రెడ్డి. స్వయంగా అక్కడే కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని ఈ ప్రహరీకి కట్టండి రా అంటూ తన అనుచరులను రెచ్చగొట్టడం. దాంతో గాలి అనుచరులు అక్కడికి వచ్చి ప్రహరీకి కట్టొద్దు, బయటంతా కడుతున్నారు కాబట్టి ఇంటి ప్రహరీకి కట్టొద్దు, ఇంటి ముందు కట్టొద్దు అంటూ వాళ్ళని వారించడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. అదే సమయంలో గంగావతి నుంచి బళ్ళారికి గాలి జనార్దన్ రెడ్డి వచ్చాడు. గాలి జనార్దన్ రెడ్డి వచ్చిన సమయంలోనే అదిగో గాలి జనార్దన్ రెడ్డి వస్తున్నాడు అంటూ సతీష్ రెడ్డి హేళనగా మాట్లాడటం ఈ వివాదాన్ని మరింతగా పెంచింది. వెంటనే గాలి జనార్దన్ రెడ్డి అనుచరులందరూ కూడా అటు సతీష్ రెడ్డి అనుచరులపైన దాడికి ప్రయత్నం చేశారు. దాంతో అటు సతీష్ రెడ్డి తన వ్యక్తిగత గన్మెన్, ప్రైవేట్ గన్మెన్ వద్ద ఉన్న గన్ను లాక్కొని నేరుగా గాలి జనార్దన్ రెడ్డి వైపు ఎక్కుపెట్టి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్లు ఆయన్ను సురక్షితంగా కాపాడారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఆయన గన్మెన్లు కూడా కాల్పులు జరిపారు. ఇరు వర్గాలు కాల్పులు జరుపుకున్న తర్వాత పెద్ద ఎత్తున రాళ్ల దాడి జరిగింది. ఇరు వర్గాలు స్టోన్ ఫెల్డింగ్ చేసుకునే, ఆ తర్వాత సోడా బాటిళ్లతో కొట్టుకునే. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మొత్తం ఘటన అంతా జరుగుతున్నప్పుడు ఆ ఎమ్మెల్యే స్థానికంగా లేరు. గొడవంతా జరిగింది, కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అదే ప్రాంతానికి చెందిన హుస్సేన్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక కార్యకర్త రాజశేఖర్ ఈ కాల్పులలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే కాల్పుల్లో గాలి జనార్దన్ రెడ్డి గన్మెన్లు జరిపిన కాల్పుల్లో సతీష్ రెడ్డి కూడా బుల్లెట్ గాయమైంది. ఆయన ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఆయన మెరుగైన వైద్య చికిత్స కోసం హుటాహుటిన బెంగళూరుకు తరలించారు. అయితే ఈ మొత్తం ఘటన జరిగిన తర్వాత అటు గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున గాలి నివాసానికి చేరుకున్నారు. భరత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. అటు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ని భరత్ రెడ్డి అనుచరులపైన దాడికి యత్నించారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ పవన్ నెజ్జూరు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. కావాలనే గాలి జనార్దన్ రెడ్డి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేస్తూ ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు జరిపిన దాడిలోనే సతీష్ రెడ్డి గాయపడ్డాడు. హుస్సేన్ నగర్కు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతికి కూడా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు విఫలమయ్యారు అంటూ అటు గాలి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కూడా తీవ్రంగా స్పందించి గాలి జనార్దన్ రెడ్డి అటు ఆయన అనుచరుల ఆగడాలు సాగనివ్వనంటూ ఆయన కొద్ది వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మరింతగా అక్కడ వివాదం ముదిరింది. ఇరు వర్గాలు కూడా హోరాహోరీగా మొహరించుకొని ఒకరిపైన ఒకరు దాడులకు పాల్పడే ప్రయత్నాలు చేశారు. ఇరు వర్గాలని ప్రస్తుతం అయితే చెదరగొట్టారు. ఇంకా కూడా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు అయితే గాలి జనార్దన్ రెడ్డితో పాటు మొత్తం 9 మంది పైన కేసులు నమోదు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి తనపైన కేసు నమోదు చేయడాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ పోలీసులు పని చేయలేని పరిస్థితిలో ఉన్నది. అక్కడ నారా భరత్ రెడ్డి పోలీసులపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆయన అనుచరులు నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారాలకు మద్దతు ఇవ్వనందుకే ఇప్పుడున్న అటు పోలీసు అధికారులని మాండ్యాకు బదిలీ చేయించారనే ఆరోపణ కూడా గాలి జనార్దన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే భారీ బందోబస్తు మధ్య బళ్ళారిలో జరుగుతున్నది. రేపు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఇప్పటికే బీజేపీ నేతలు గాలి జనార్దన్ రెడ్డికి మద్దతుగా అటు చెలో బళ్ళారి పిలుపునిచ్చారు. బళ్ళారికి చేరుకొని ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం ఎటువంటి సభలకు, సమావేశాలకు, ర్యాలీలకు అనుమతి లేదంటూ తేల్చి చెప్పారు. బళ్ళారి వ్యాప్తంగా 144 సెక్షన్ పెట్టారు. ఎవరైనా బయట నుంచి వచ్చినా, ఎవరికైనా మద్దతుగా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించినా కేసులు పెడతామంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంది, ఎవరు రెచ్చగొడితే ఏం జరిగిందనే దానిపైన అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక బీజేపీ నేతలు మాత్రం పోలీసులపైన కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ నేతలపైన కేసులు పెట్టిస్తున్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి భరత్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. రాజేష్.
రైట్ పవన్, ఇప్పుడు అంటే ఇది ఒక రాజకీయంగా అంటే కావాలంటే అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు అనేది ఒక కారణంగా కనిపిస్తుందా? ఎప్పటి నుంచో గాలి జనార్దన్ రెడ్డి టార్గెట్గా వాళ్ళు ఉన్నారా? కేవలం గాలి జనార్దన్ రెడ్డి పైన అటాక్ చేయడం కోసంగానే ఈ ఫ్లెక్సీని ఎంచుకోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టే ప్రయత్నం చేయడం ఇది జరిగిందా? అంటే అక్కడ ఫ్లెక్సీ అనేది కారణంగా కనపడుతుందా, లేదంటే ఫ్లెక్సీ సాకుతో గాలి జనార్దన్ రెడ్డిని అటాక్ చేయాలి అనేది ఎప్పటి నుంచో చూస్తున్నట్టుగా కనపడుతోందా? వాస్తవానికి ఇరు వర్గాల మధ్య రాజకీయ వైషమ్యాలు మొదటి నుంచి కూడా ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి బళ్ళారి నియోజకవర్గంలో అమితమైన పట్టు ఉండేది. భరత్ రెడ్డి అక్కడ అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలిచే వరకు కూడా గాలి జనార్దన్ రెడ్డి హవా అక్కడ బళ్ళారిలో కొనసాగింది. గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తమ్ముడు సోమశేఖర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అత్యంత ఆప్తుడు శ్రీరాములు, ఆయన గతంలో కర్ణాటక క్యాబినెట్లో మంత్రిగా చేశారు, ఎంపీగా కూడా పనిచేశారు. వీళ్ళే అక్కడ ప్రతిసారి కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేవాళ్ళు. కానీ మొదటిసారి అటు గాలి ఆధిపత్యానికి అక్కడ బ్రేక్ వేసి ఈ నారా భరత్ రెడ్డి అక్కడ గెలిచారు. గెలిచినప్పటి నుంచి కూడా ఇరు వర్గాల మధ్య చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అటు గాలి జనార్దన్ రెడ్డి హవాను తగ్గించేందుకు భరత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, తన పరపతిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనిపైన గాలి జనార్దన్ రెడ్డి ఆ అనుచరులు అప్పుడప్పుడు రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ నిన్న జరిగిన దాడి మాత్రం కావాలనే చేసినట్లుగా కనపడుతుందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అక్కడ సురేష్ రెడ్డి ఎవరైతే గాయపడ్డారో సతీష్ రెడ్డి నారా భరత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, అతను కావాలనే రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. నేరుగా జనార్దన్ రెడ్డి టార్గెట్గా కాల్పులు జరిపారు. కావాలనే ఈ గొడవంతా కూడా చేశారు. తమకు కాంగ్రెస్ పార్టీ అండ ఉంది కాబట్టి, అక్కడ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ రకంగా వ్యవహరించారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అలానే పోలీసులు ఇప్పుడు కేసు పెట్టడానికి కూడా భరత్ రెడ్డి ఒత్తిడితోనే ఈ కేసు పెట్టారు. నిజానికి గొడవంతా కూడా మొదలైంది ఒక వ్యక్తి కారణంగా, సతీష్ రెడ్డి అనే వ్యక్తి రెచ్చగొట్టాడు కాబట్టి ఈ గొడవ మొదలైంది. కానీ అటు రెచ్చగొట్టిన సతీష్ రెడ్డి మీద కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతల మీద ఎందుకు కేసు పెట్టలేదంటూ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి వర్గం అయితే అటు ప్రశ్నిస్తూ ఉంది. చూడాలి మరి. పోలీసులు అయితే అటు బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ ఎక్కడికక్కడ దారులన్నీ కూడా మూసివేశారు. తిరిగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎట్టి పరిస్థితులు కూడా నిన్న జరిగిన గొడవ ఇంకా ముదరకుండా పోలీసులు తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. రాజకీయపరమైన కక్షలే ఈ దాడికి దారితీసాయనేది అయితే ప్రస్తుతం తెలుస్తుంది. చూడాలి ఇది ఇంకా ముందుకు వెళ్తుందా లేకుంటే ఇక్కడితో సమస్య పోతుందా అనేది వేచి చూడాలి. కానీ భరత్ రెడ్డి మాత్రం తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు అక్కడ బళ్ళారిలో విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తున్నారు, అనేక అక్రమ దందాలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. అదే రకమైన ఆరోపణలు ఇటు గాలి జనార్దన్ రెడ్డి కూడా చేస్తున్నారు. బళ్ళారి నియోజకవర్గంలో మట్కా దందా యథేచ్ఛగా నడుస్తుంది. దీని వెనకాల స్థానిక కాంగ్రెస్ నేత భరత్ రెడ్డి అనుచరులే చేస్తున్నారు. నిక్కచ్చిగా వ్యవహరించే మాజీ ఎస్పీని బదిలీ చేయడానికి కూడా కారణం అదే. ఆమె వీళ్ళ అక్రమ దందాలకు అడ్డుపడుతుంది కాబట్టి ఆమెను బదిలీ చేశారనే ఆరోపణలు కూడా పరస్పరం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి దీన్ని ఏ రకంగా పోలీసులు దీనికి ఎన్కార్డ్ వేస్తారు. రేపు అటు వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా తిరిగి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఎటువంటి ఆంక్షలు విధిస్తారనే చూడాలి. ఒకవేళ రేపు ఆ కార్యక్రమం యథావిధంగా జరుపుతామంటూ ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు. బీజేపీ నేతలు కూడా అది కేవలం సాకు మాత్రమే, గొడవలు సృష్టించడానికే వాల్మీకి విగ్రహాన్ని అడ్డం పెట్టుకున్నారంటూ బీజేపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ పవన్. బళ్ళారిలో 144 సెక్షన్ కొనసాగుతుంది. ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాలి జనార్దన్ రెడ్డి టార్గెట్గా ఈ యొక్క గొడవను కావాలనే రాజకీయంగా తనను టార్గెట్ చేయడం కోసం ఈ రకంగా సృష్టించారన్నటువంటి చర్చ అయితే సాగుతుంది. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. దీంతో గాలి జనార్దన్ రెడ్డి పైన అటాక్ చేశారు. కానీ త్రుటిలో గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ప్రస్తుతం అయితే బళ్ళారిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇది ఇలాగే కొనసాగుతుందా లేకపోతే పరిస్థితి సద్దుమణుగుతుందా అనేది